ఏంటి రాము, ఇప్పుడు 500 మిలియన్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో ప్లాన్ చేసినావా, లేకుంటే అనుకోకుండా గామా అవార్డ్స్ కోసం వెళ్ళిన తర్వాత 500 మిలియన్స్ రీచ్ అయిందా? లేదన్నా, యాక్చువల్లీ అది నేను స్టార్ట్ అయ్యే ముందే 496 మిలియన్స్ ఉండే. ఓకే. సో దాని తర్వాత 2 days తర్వాత 500 మిలియన్ ఈ రోజు, లైక్ నిన్న. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఈ ఈ 4 మిలియన్ ఈ షార్ట్ టైంలో రీచ్ అవడానికి కారణం గణపతి మండపాలు అయి ఉంటాయి. ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగిపోతుంది. అవునన్నా, అవును. అక్కడ లూపేసి పెద్ద చిన్న తేడా లేకుండా అందరు డాన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా నైట్ టైం అసలు ఘోరంగా ఉంటది పరిస్థితి. అందరు వీడియోలు కూడా పంపిస్తున్నారు, అన్న ఇగో మా గణేష్ దగ్గర మీ సాంగ్ డాన్స్ చేస్తున్నారు. ఓకే. సో దుబాయ్లో రిసీవింగ్ ఎట్లుంది రాము? తెలుగు వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంది? అట్లా ఏమంటున్నారు తెలంగాణ అసలు వాళ్ళు? ఎక్స్పెక్ట్ చేయలేదన్న, అసలు అంటే లైక్ ఎలా ఉంటుందో అక్కడ ఈ అరబ్ కంట్రీ అసలు ఎట్లుంటుందో అని చెప్పేసి చాలా భయపడ్డం అంటే నర్వస్ గానే ఉండే. బట్ ఇక్కడ లైక్ మన దేశంలో ఉన్నట్టే ఉంది. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇందులోను. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత నిజంగా అసలు నేనైతే ఎప్పటికి మర్చిపోను. నేను మళ్ళొకసారి దుబాయ్ రావాలనుకుంటున్నా యాక్చువల్లీ.